అందరికీ నమస్తే అండి. నేను మీ దేవరకొండ ఉమా. తులారాశి వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే కాస్త శ్రద్ధగా వినండి. మే 15 దగ్గర గురుబలం అనేటువంటిది మీకు పెరగబోతోంది. అంటే గురుడు వృషభంలో నుంచి మిథునంలోకి వచ్చిన తర్వాత మీకు 9వ స్థానంలోకి గురుడు రాబోతున్నాడు. సో దీని మూలన ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసినటువంటి డబ్బులు ఆగిపోయాయి, స్టాక్ మార్కెట్లో మాకు లాసెస్ ఉన్నాయి, డబ్బులు లేవు, ఏ పని చేసినా కలిసి రావట్లేదు, లేకపోతే రుణ బాధలు, ఆర్థిక సమస్యలు చాలా ఎక్కువ ఉన్నాయి అనుకునేటువంటి వాళ్ళందరికీ కూడా ఇది ఒక శుభవార్త, ఉపశమనము కలిగించేటువంటి రోజులు అని చెప్పచ్చు. ఎందుకంటే గురుడు 9వ స్థానంలో యోగించడం వలన అన్ని విషయాల్లో యూనివర్స్ బ్లెస్సింగ్స్ అన్నీ ఉండడము, ఫైనాన్షియల్ గ్రోత్ అనేది చూడడము, మంచి పాపులారిటీ రావడము, ఫేమ్ అనేటువంటిది పెరగడము, పెద్దల దగ్గర నుంచి పై అధికారుల దగ్గర నుంచి ప్రశంసలు, మన్ననలు, అభినందనలు ఇవన్నీ పొందడము, అంటే ఒక పాజిటివిటీ అనేటువంటి జీవితంలో చూసే అవకాశాలు తులారాశి వాళ్ళకి మే 15 దగ్గర నుంచి కనబడుతున్నాయి. సో ఎనీ ఇన్వెస్ట్మెంట్స్, ఎనీ స్టార్టప్స్ అయినా, ఏ కార్యం మొదలు పెట్టాలన్నా, ఈవెన్ వివాహం చేసుకోవాలన్నా, సంతానం అయినా, ఏదైనా సరే మే 15 దగ్గర నుంచి అక్టోబర్ దాకా మీ టైం అనేటువంటిది చాలా బాగుంటుంది. ఒకవేళ ఈ టైంలో పర్సనల్ చార్ట్లో దశ అంతర్దశలకు సంబంధించిన దోషం ఏవైనా ఉంటే తగినటువంటి శాంతి పూజలు తప్పకుండా ఆచరించండి. బికాజ్ ఇలాంటి గురుబలం అనేటువంటిది రావడం వలన వచ్చేటువంటి శుభ ఫలితాలని పర్సనల్ చార్ట్లో దోషం ఉండడం వల్ల మీరు కోల్పోవచ్చు. సో ఇష్టదైవాన్ని, కులదైవాన్ని ఎక్కువగా ఆరాధన చేయండి, మరిన్ని శుభ ఫలితాలు చూస్తారు.